రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముందుగా మన రైతు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తాత్కాలిక పందిరి పద్ధతిలో దొండ సాగు చేస్తున్నటువంటి దొండశీలు అయితే మనం ఉన్నామండి. ఇది సుమారు 6 అడుగుల హైట్ ఉండేటట్టుగా ఈ పాదులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. అంటే మనం కాయలు కోసేటప్పుడు పాదులు కింద నుండే ఉండి మనం ఈ కాయలు అయితే కోయాల్సి ఉంటుందండి. మనకి రేటు తక్కువగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి అయితే కోయడం జరుగుతుందండి. రేట్ ఎక్కువగా అంటే ప్రస్తుతం 6-7 రూపాయలు ఉన్నప్పుడు వారానికి ఒకసారి ఈ కాయలు అయితే కోయడం జరిగేదండి. ఇప్పుడు ప్రస్తుతం 30-35 రూపాయల రేటు రైతు దగ్గర అయితే పలుకుతుందండి. అందుకని 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి గ్యాప్ ఇచ్చి కోయడం అయితే జరుగుతుందండి. ఈ తాత్కాలిక పందిరి పద్ధతిలో కొంచెం మనకి ఖర్చు తగ్గుతుందండి. అదే మనం పర్మనెంట్గా కనుక ఈ పందిరి వేసుకున్నట్లయితే కనుక ఒక ఎకరానికి వచ్చి సుమారు 3 లక్షల నుంచి 3,50,000 ఖర్చు అవుతుందండి. కానీ ఈ తాత్కాలిక పందిరి పద్ధతిలో 35,000 అయితే ఖర్చు